తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కల్పన కోర్టు కేసు రిజిస్టర్ని సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్లతో రివ్యూ నిర్వహించి కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. తుర్కపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కల్పన కోర్టు కేసు రిజిస్టర్ని సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్తో రివ్యూ నిర్వహించి కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ధరణిపై తహసీల్దార్తో సమావేశం నిర్వహించారు. సమయపాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం రిజిస్ట్రేషన్కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కుల ధృవీకరణ సేవలను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సేవలను వెంటనే పరిష్కరించాలని, మీ సేవా దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అది ఎంక్వైరీ అయిన తర్వాత అవుతుందమ్మా. ప్రజాపాలన మన ఎంక్వైరీ అయింది. అంటే మీ సేవను పిలిచి వార్నింగ్ చేయాలి. అవసరం లేదు. మనం ఎట్లా ఇవి తెలుగులో లేవా దరఖాస్తు? పాపం దేనికోసం అమ్మా మీరు చేస్తే ఉద్యోగం ఎవరిది? ఏం జాబ్? ఇది ఉంటే ఫర్దర్గా ఏదైనా జాబ్లో పెట్టుకోవడానికి ఎప్పుడప్పుడు ఇప్పుడు అభివాదన చేశారా? ఎంక్వైరీ అయిందా? ఎక్కడ 3 వేసిన టోల్ ఫ్రీలో రాలేదు, ఇక్కడ రాలేదు సార్. టోల్ ఫ్రీలో రాలేదు, టోల్ ఫ్రీలో రాలేదు, డౌన్లోడ్ రాలేదు, వాకింగ్ రాలేదు. మనకు వాకింగ్ కూడా ఎవరు రాలేదు. ప్రజాపాలన కేంద్రానికి ఎవరు రాలేదు. అవును సార్, డిస్ట్రిక్ట్ నేనే చూస్తుంది సార్. సిపి వాళ్ళ వెరీ గుడ్. ఎందుకు పర్లేదు. 38 సార్. 38లో 25 క్లియర్ అయిపోయింది సార్. ఇంకా 13 కూడా నోటీస్ చేసేస్తాం సార్. మధ్య అప్లోడ్ చేస్తాం. కొన్ని ఫేక్ కూడా వస్తున్నాయి కదా? అవును సార్, 3-4 ఫేక్ వస్తుంది. వి శ్రీనివాస్ అనేది బయట ఉన్నాడు. పునరికం సహాయం ఏం చేస్తారు మీరు? కూడా పీడీసీ 60 పెండింగ్ పెట్టిన వాళ్ళు పీడీసీ 60 ఉన్నాయి. పీడీసీ అంటే అది కొన్ని రెడీ చేసి పెట్టాను సార్. 50 దాకా రెడీ చేసాను సార్. దాన్ని ఎక్కువ ఢిల్లీలో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి ఫార్వర్డ్ చేయాలి సార్. పంపించాలి. పీడీసీ ఇంకోటి కూడా మీరేనా ప్రోబిటెడ్ ఎవరు చూస్తారు? ఎన్ని ఉన్నాయా? 60 ఎందుకు మరి పెట్టుకున్నాం? పాత చూసి రిజెక్ట్ అయితే రిజెక్ట్, మనం ఏం చేయలేం కదా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోతే సిఓపి డేంజర్ కదా అవన్నీ. పునరికం ఓకే. కర్ణాకర్కి మల్లాపూర్ ఒకటి ఇది ఉంది సార్. అగ్రికల్చర్ వాళ్ళది నడుస్తుంది సార్. అబ్బాయి అక్కడ చేసి వచ్చాడు. కొంచెం మార్నింగ్ లేట్ టైంలో సాయంత్రం కొంచెం ఇవ్వమంటే 10 రోజుల నుంచి నడుస్తుంది సార్. నేను నోటీస్ స్వరూప నువ్వేం చూస్తావు? ఏం చూస్తారు మీరు? ఇన్వార్డ్ చరణ్ సింగ్ లీవ్ పెట్టేస్తాను. లీవ్ పెట్టి గంగా నువ్వేం చూస్తావు? రికార్డ్ తేజస్వి రికార్డ్ వచ్చినట్టు ఎక్కడుంది? అందరికి ఓపెన్ ఉంటుందా? అది ఎవరు వస్తే వాడు చూసుకోవచ్చా? రికార్డు క్లోజ్ ఉంటుందా ఉండదా? ఎవరు రాలేదు, ట్యాంపరింగ్ చేస్తారు. తేజస్విని ఏం చూస్తాను? విఆర్ఏ నుంచి వచ్చి పెండింగ్ ఇన్విటేషన్ ఉన్నాయి. పెండింగ్ మరి ఎక్కడ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి అమ్మా. చేసి పెట్టేది సార్. ఫార్వర్డ్ చేయాలి కదా. బబిత నువ్వేం చూస్తావు అమ్మా? సర్టిఫికేట్స్ అయితే అన్ని క్లియర్ అయ్యాయి. రెసిడెన్స్ ఒకటి, ఇన్కమ్ ఒకటే ఉన్నాయి.